పెళ్లి కూతురు జాతకం చూసే కన్నా దాని అమ్మ జాతకం చూడడం బెటర్. ఎందుకంటే చాలా ఫ్యామిలీస్‌లో ఇది ఎక్కడ గొడవండి? కాదు ఎందుకంటే ఎలా? సీరియస్లీ చేసుకునేది అమ్మాయి అయితే తల్లి జాతకం చూడడం ఏంటి? ప్రాబ్లం ఏంటంటే నేను చాలా మటుకు నేను ఇది ఎక్కువ లాట్ ఆఫ్ చార్ట్స్ చేసిన అనుభవంతో చెప్తాను అన్నమాట. ఏం చేతంటే ఆ, చాలా ఫ్యామిలీస్‌లో వాళ్ళ అమ్మే పెద్ద ఎదవండి, వాళ్ళ అమ్మ నుంచే ప్రాబ్లం అండి, వాళ్ళ అమ్మ మాట ఏం జీవితం పోయిందండి. నేను చాలా క్లియర్‌గా చెప్తానండి మాట. చాలా మంది నేను విని 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 ఇంక నా చెవుల నిండా అయ్యే తిరుగుతున్నాయి. ఇది ఎలా అయిపోయిందంటే మెయిన్ ప్రాబ్లం వాళ్ళ అమ్మేనండి. ఈ ఈ అత్తగారి ప్రాబ్లం అనొచ్చు. లేకపోతే మా అమ్మండి ఎంతండి బాబు ఇది. నేను చెప్తాను అదే చేసేసిందండి. ఇప్పుడు ఏం పీక్కుంటాం ఇలాంటి మాటలే ఉన్నాయి. నారాయణ నారాయణ. సో నా ఉద్దేశం ఏంటంటే అంటే మ్యారేజ్ ఈజ్ కనెక్టింగ్ విత్ రుణానుబంధ ఆ, ఫ్రమ్ బికాస్ ఇది నేను ఇక్కడ మదర్ అనే మాట ఎందుకు తీసుకున్నానంటే మూన్ ఈజ్ నేచర్, మనస్కారక మనస్తత్వాన్ని ఇచ్చేవాడు అని అర్థం. ఒక మనస్తత్వం ఏర్పడుతుంది, దానివల్ల ఒక నేచర్ ఉంటుంది. అది చంద్రుడిని బట్టి కొంతమంది ఉదారంగా స్ప్రాండ్ చేస్తుంటారు, కొంతమంది మోక్షాన్ని భగవంతుని ఎక్కువ స్మరిస్తుంటారు, కొంతమంది అసలు స్మరించరు, అసలు మా వాడు దేవుడి గదిలోకి వెళ్ళండి అని వాళ్ళు ఉంటారు. బాబు మా వాడు చిన్నవాడు మాత్రం దేవుడి గదిలోకి వెళ్తాడండి, పెద్దవాడు అసలు కొంత దూరంగా ఉండి, ఇలా రకరకాలుగా ఉంటాయి. బట్ ఈ నేచర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ ఇట్స్ ఎ పాయింట్ ఆఫ్ మదర్ నుంచి వస్తుంది. మూన్ ఈజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ మదర్, మూన్ ఈజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ మనస్సు, అండ్ మూన్ ఈజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ మైండ్. ఈ మూడే పోతాయి మ్యారేజ్లో. ఒకటి వాళ్ళ అమ్మన్న ప్రాబ్లం అన్న ఉండాలి, లేదా ఈ బుర్రలో చిప్పన్న దుబ్బు ఉండాలి, అంటే మైండ్ దొబ్బింది అని అర్థం. లేదంటే మూడో విషయం వచ్చేటప్పటికి వీడికి నేచర్లోనే ప్రాబ్లం ఉంది. ఓకే. ఇప్పుడు చంద్రరాహులు ఉన్నారు. ఆ, చంద్రరాహుల్ అంటే ఏంటి? రాహు ఈజ్ ఇల్యూషన్, భ్రమ. వీడికి జాహ్నవి కపూర్ వచ్చేద్ది అనుకుంటాడు, మనసులోనేమో తిరగేసి ఉంటాయి. సో ఇల్యూషన్. Right. మనకున్న సినిమాకి తగ్గట్టుగా బడ్జెట్ వస్తుంది కదా, అదే కదా. మనకున్న సినిమాని మించి ఆలోచించేస్తుంటారు. సో అధ్యాత్మ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మూన్ అండ్ రాహు బ్రింగ్స్ ఇల్యూషన్ అంటున్నా. అవును. అదే మూన్ అండ్ కేతు ఉన్నది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ, అంటే అర్థం ఏంటి? డివోషనాలిటీలోనే ఉండాలి ఒక అమ్మాయి, ఇదిగా ఉండాలని అనుకుంటాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కేతు ఈజ్ డిటాచ్మెంట్. మీకు ఈ జ్యోతిష్యంలో చాలా అందరూ రాహుకేతులు చాలా మంది చేసేస్తుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ అండర్స్టాండ్ ప్లానెట్స్ని అర్థం చేసుకోమని చెప్తున్నాను. నేచర్ ఇప్పుడు ఈ నక్షత్రానికి అని అక్క అడగచ్చు, లేకపోతే ఈ నక్షత్రానికి ఎవరు అడగచ్చు చెప్పచ్చు. నేను అనేది అంటే ఫస్ట్ క్యాచ్ ద కంజక్షన్. చంద్రుడు ఉన్నాడు కదా, చంద్రుడు అంటే ఏ నక్షత్రం మీద ఉన్నాడు అన్నాడంటే అక్కడ చంద్రుడు ఉన్నాడు ఆ రాశిలో. 3 నక్షత్రాలు తిరుగుతుంటాయి రాశిలో, అవునా? అందులో చంద్రుడు ఉంటే ఆడ రాశి అని చెప్పచ్చు, వృషభ రాశో మేషమో ఏదో గోంగూర సంథింగ్ కట్ చేస్తే. ఉమ్, ఇందులో ఇప్పుడు ఆడు రాహుతో ఉన్నాడా అంటే ఏంటి? ద మైండ్ ఈజ్ గోయింగ్ విత్ ఐటీ రిలేటెడ్. ఉమ్, ఉమ్, మ్యారేజ్ ఈజ్ మీకు ఎట్లా చెప్పాలంటే జ్యోతిషంలో నవాంశాలు ఉంటాయి. నవాంశ చక్రం అంతా వివాహానికి సంబంధించిందండి. నవాంశలో బాగుండదు. నవాంశ ఈజ్ నాట్ వివాహానికి సంబంధించిన చక్రం ఒకటే కాదు అది. ఉమ్, ఉమ్. 7th హౌస్ ఈజ్ డీలింగ్ విత్ బ్యాలెన్సింగ్ సైన్. రైట్. బ్యాలెన్సింగ్ ఈజ్ నథింగ్ బట్ అంటే అర్థం ఏంటి? వేడి నీళ్ళు చన్నీళ్ళగానే మాట ఒకటి వస్తే 7th హౌస్ ఈజ్ ఇన్వైటింగ్ అన్నోన్ పీపుల్ ఇన్ టు లైఫ్. ఉమ్, ఈ అన్నోన్ పీపుల్ వస్తారు, తర్వాత మనస్కారకుడికి సంబంధించి ఉంటుంది. అందుకనే నేచర్స్ అని ఎక్కడ కనబడుతుంది? ఏ పేగు నుంచి అయితే వచ్చిందో అందుకని మదర్ ఈజ్ రిప్రజెంటేషన్. మదర్ ఈజ్ గివింగ్ ద రిప్రొడక్షన్ ఆర్గన్. ఉమ్, మొట్టమొదటి నక్షత్రం ఏంటి జాతకంలో? శుక్ర నక్షత్రాన్ని శుక్రుడే కదా, కలత్రకారకత్వం అంటారు. అవును. అసలు ఇది పెద్ద జోక్, ఎవరికి అర్థం కాదు ఇది. కొంచెం ఇందులో ఉన్న వాళ్ళు ఎవరు పట్టుకోలేము కానీ. ఎందుకంటే మొత్తం అన్ని నక్షత్రం శుక్రుడు కలత్రకారకత్వం అని వహించడం ఇలా అంటారు కదా. నువ్వు చూడు, ఫస్ట్ నక్షత్రం శుక్ర నక్షత్రం ఎక్కడ వస్తుంది? భరణి నక్షత్రం. ఆ భరణి నక్షత్రం మీద శని నేర్చబడతాడు. అది శుక్ర నక్షత్రం, పైగా మేషరాశిలో వస్తుంది. ఉమ్, శుక్ర నక్షత్రం వచ్చి అందు మీద శని నేర్చబడి అది భరణి నక్షత్రం, యమ నక్షత్రం. ఓ, అది యమ నక్షత్రం కనెక్టే ఉంటుంది. చాలా మంది 1000 మంది ఉన్నారనుకో, 700 మంది అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 మెంబర్స్ ఓపెన్ డైవర్స్లు తీసేసుకుంటారు 2-3 నెలలకి, లేకపోతే ఒక ఏడాది మ్యాక్సిమం ఉంటే అంతే, అంతకన్నా మించి కదలడానికి ఉండదు. మిగతా ఈ 500 బ్యాలెన్స్ ఉన్నాయి కదా, హాఫ్ ఇప్పుడున్న జనరేషన్లో ఉమ్, మ్యాక్సిమం డైవర్స్లు పోతున్నారు. ఉమ్, డైవర్స్ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. సెకండ్ మ్యారేజ్ అనకపోతే ఫీల్ అయిపోతున్నారు జనం, అలా ఉన్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. అంటే నేచర్ ఈజ్ కంప్లీట్లీ గోయింగ్ ఫార్వర్డ్ లైక్ జంజీ. అంటే నేను మొన్న ఎవరితో అన్నాను, 2070లో పుట్టినోళ్ళు, 2080లో పుట్టినోళ్ళు, లేదా 2090లో పుట్టినోళ్ళ వరకు, ఈ 2090లో పుట్టి వీళ్ళంతా పోయారనుకోండి, అంటే 2010 నుంచి పుట్టినోడికి ఇంక మ్యారేజ్తో సంబంధం లేదు. అయ్యో, 2020లో పుట్టినోళ్ళు వీళ్ళంతా మ్యారేజ్లు తెలియదు ఇంకా. ఎందుకంటే ఎథిక్స్ చచ్చిపోతాయి, అదే. నేచర్ అంతా పోతుంటుంది, స్పిరిచువల్ అంతా పోతుంది. దీని గురించి నెదర్ డైలమా నెక్కండి ఇందులోకి వెళ్తూ ఉంటారు. సో ఇంకా మనకు ఒక 20-25 మిగిలి ఉంది కట్టి మనం మాడుకోవచ్చు, 30,000-40,000 ఇంకా నిడువు ఉన్నది కట్టి మనం మాట్లాడుకోవచ్చు మ్యాట్రిమోనీ మీద. ఈ మ్యాట్రిమోనీలో అబ్జర్వ్
ప్లానెట్స్ అంటాను. ఉమ్, కేతు అంటే డిటాచ్మెంట్ అని చెప్తాం క్లియర్గా, చాలా బాగా పట్టుకోవాలి జనం, ఇది అర్థం చేసుకుంటలేదు. సో మీకు మ్యారేజ్ అనేది యమ నక్షత్రం, భరణి నక్షత్రం మొట్టమొదటి నక్షత్రం అవుతుంది. దాని మీద తర్వాత శుక్రుడు కలత్రకారకత్వం వహిస్తాడు కదా, ఆయన ఉచ్చ స్థితి పొందే నక్షత్రం రేవతి నక్షత్రం అవుతుంది. రేవతి చివరి నక్షత్రం, చివరి పాదం మీద 27 డిగ్రీల మీద ఆయన ఉచ్చ స్థితి పొంది ఉంటాడు. అంటే అర్థం ఏంటి, అన్ని వదిలేసిన తర్వాత సుఖం వస్తుంది, ఇది గుర్తెట్టుకోవాలి. ఇది ఏ నక్షత్రం గురించి చెప్పినట్లేదు, కాదు, ఆల్ ఓవర్ గా అందరికీ వస్తుంది అది అందరికీ అన్నట్టుంది. వస్తుంది. అన్ని వదిలేసిన తర్వాత సుఖం. మోక్షప్రదత అంటే ఏంటి, అది అన్ని అనుకుంటాం కదా, అదే మోక్షప్రదత అంటే. శుక్రుడు వచ్చేసి పోతున్నాడంటే ముందు కలుపుకోవడానికి ఎంత ఎడుతాం, తర్వాత తిడిపించుకోవడానికి అంత ఎడుతాం, అంతా అయిన తర్వాత సుఖంగా ఉండవని. అమ్మా. ఇది సో శుక్రుడు చాలా గేమ్ ప్లే చేస్తుంటాడు కాబట్టి, శుక్రుడు భోగకారకుడు ఒకటే కాదు, ఉమ్, గివ్ ద ఇన్నర్ బ్యూటీని కూడా ఇస్తాడు. ఇన్నర్ బ్యూటీ. అలాగే మీకు కేతు అని చెప్పాను, కేతు బంధాన్ని, ఇప్పుడు డిటాచ్మెంట్ అంటాం. డిటాచ్మెంట్ అంటే ఒక జాబ్ రాలేదని డిటాచ్మెంట్ కాదు కదా. ఉమ్, ఉమ్, కేతు ఎప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆటలాడడం. కేతుతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఉన్న బంధాన్ని పూర్తిగా విడదీసేసి బంధాన్ని ఒక్కటినే విడదీయగలుగుతాడు. వీడు ఒక్కడితోటే ప్రమాదం ఇది. ఉమ్, కేతుతో, రాహుకేతులతో ప్రమాదం ఏంటంటే, రాహు బ్రింగ్స్ ఇల్యూషన్. వాడు ప్యాకాడొచ్చు, లేకపోతే ఇంకోటి ఏదో ఐటీ చేసుకోవచ్చు, లేకపోతే ఐటీ కంపెనీలు పెట్టవచ్చు, ఒకడు మ్యూజిక్ డైరెక్టర్ అనొచ్చు, రకరకాలుగా ఫార్మ్స్ మారిపోతుంటాయి రాహుకి. లేకపోతే ఒకటి క్రికెటర్ అవ్వచ్చు, ఒకటి ఇంకా టాప్ నాచ్ ఏమంటారు కసినో ఎక్స్పర్ట్స్ అవ్వచ్చు, లేకపోతే మ్యూజిషియన్స్ అవ్వచ్చు, ఇలా రకరకాల ఇల్యూషన్స్ మారిపోతుంటాయి. కేతు ఈజ్ నాట్ దట్ థింగ్. ఉమ్, కేతు ఏంటి, నీకు ఉన్నది ఏదైతే ఉన్నదో ఫస్ట్ దాన్ని తీసి అక్కడి నుంచి బతకమంటాడు. కేతు స్టోరీస్ ఎట్లా చెప్పాలంటే, దేవుడు ఆవునిచ్చి, ఆవును దూరం చేసి, ఆవును ఇబ్బంది పెట్టి, మళ్ళీ మనం తిరిగేలా చేసి, లేదా అది బతకాలని చేసి, మళ్ళీ దేవుడిని అంతం కోరుకున్న తర్వాత ఆడిప్పుడు బాగుంటాడా, ఇది ఎప్పుడు తిరిగి వస్తుంది, ఇది ఎప్పుడు నా మాట ఉంటుంది అని కింద మీద పడి పొర్లు దన్నాలు అన్ని పెట్టిన తర్వాత, ఒరే ఆఖరికి ఇదిగో ఇది మారిందని చెప్పి ఒక మాట చెప్తుంటాడు. చెప్పి అప్పుడు మనం పైకి చూసి, ఈ గేమ్ అంతా ఆడితే నీకేమవుతుంది శివయ్య అని అడుగుతాం. దాన్ని ఎవడు కల్పించమన్నాడు, ఆ రోజు బస్ స్టాండ్లో ఎందుకు నిలబడమన్నాడు, లేకపోతే అది మాకు ఈ లైన్లో ఎందుకు తగిలింది, మాకు తగిలింది, 4 మాటలు మాట్లాడింది, 3 ముళ్ళు వేసాము, ఇప్పుడు నాకు ఈ బాధ ఏంటి, కోర్టు ఏంటి, కేసు ఏంటి, అసలు ఈ గుండుగాడు సూర్యశేఖర్ ఎవడు, అసలు ఏం జరుగుతుంది శివయ్య, వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్ అని చిన్న స్టోరీ ఉంటుంది. అంటే బంధాన్ని తెచ్చి, బంధాన్ని అర్థం చేసి, బంధాన్ని విడగొట్టి మళ్ళీ సర్కిల్ చేస్తుంటాడు. ఉమ్, మళ్ళీ దిస్ ఇస్ వాట్ కేతు ఎప్పుడు బంధంతో ఆడతాడు ఆటలు. yeah. బంధాన్ని విడదీసి అక్కడ నుంచి పరిగెట్టమని చెప్తుంటాడు. సో దిస్ ఈజ్ వాట్ విత్ కేతు. అందుకే నేను గ్రహాలను అర్థం చేసుకోండి. నక్షత్రాలు అని అడగడం మానేయండి ఫస్ట్. రైట్, ఏ జాతకానికి ఏ జాతకం సూట్ అవుతుందో ఛాన్స్ ఇవ్వాలి. అంతేకాని ఈ నక్షత్రాలు రీచ్ వెళ్ళామనుకోండి, స్వభావాలు చెప్పగలుగుతాం, రైట్. నేచర్ చెప్పగలుగుతాం. బట్ అదే నేచర్తో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అదే చెప్తున్నాను కదా, మూన్ రిప్రజెంట్ మదర్ అని చెప్పానా. అవును, అవును. సో ఇప్పుడు వ్యక్తిగతంగా ఈ అమ్మాయిది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు రోహిణియో లేకపోతే ఇంకోటి లేకపోతే ఆరుద్ర ఏదో నక్షత్రం అని అనుకుందాం. మూన్ ఈజ్ మదరే కదా, మూన్ ఈజ్ మైండ్ కదా. వాళ్ళ అమ్మకు కూడా అదే మైండ్ సెట్ ఉంటుంది కదా, రెండు ఆల్మోస్ట్ ఈక్వలైజ్డ్గా జరుగుతాయి కదా. ద సేమ్ థింగ్స్ గోస్ ఆన్ కదా. అమ్మాయి అలా పుట్టేసింది, అబ్బాయి అలా పుట్టేసాడు, బట్ వాళ్ళ అమ్మకు కూడా అదే కంగారు ఉంటుంది. అలా అయితే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన సంబంధాల్లో ఇప్పుడు వాళ్ళ మదర్ జాతకం మదర్ అని కాదు, రుణానుబంధం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిథున స్థానంలో ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడతాను, ఇప్పుడు మిథునన్నో లేకపోతే కన్యనో ఎక్కడో ఇబ్బంది పడిన, అయితే బుధుడితో ఏదో వీడి మెరిటల్ ప్లానెట్ వెళ్ళి ఆడి సప్తమ స్థానం, ఇప్పుడు వీడి సప్తమాధిపతి అంటాం, వీడి సప్తమాధిపతి వెళ్ళి ఎవడో బుధుడితోటో నేర్చుకోవడం బుధుడితో పడ్డాడు అనుకుందాం. అంటే అక్కడ ఈడి జాతకమే పోవట్లేదు, ఆడి తమ్ముడికో చెల్లికో పెళ్ళి అవుతలేదు కదా. ఈడి చక్రంలోంచి వాళ్ళ అక్కగా అవ్వకపోవచ్చు, వాళ్ళ అన్నయ్యగా అవ్వకపోవచ్చు, వాళ్ళ తమ్ముడుగా అవ్వకపోవచ్చు, సిబ్లింగ్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు కదా. అవును, అవును. సప్తమాధిపతి ఇప్పుడు రవి ఉన్నాడు, ఎక్కడో నేర్చబడిపోయి ఉన్నాడు, పెళ్లి చేసుకోగానే ఫాదర్కి హెల్త్, దీని పెళ్లి పేరు ఎత్తేటప్పటికి డాడీకి హార్ట్ అటాక్ వచ్చేస్తుంటుంది. ఇలాంటి చాలా చూస్తుంటాం జాతకాలు. దీని పెళ్లి పేరు ఎత్తేటప్పటికి ఇంకా నాన్నగారు వాచిపోతుంటాయి. సో ఎందుకు ఇలా జరుగుతుంటుంది, బికాస్ సన్ ఎక్కడో దగ్గర కనెక్ట్ అవుతుంటాడు కదా. ఈ లేడీస్ ఓరియంటేషన్ అనేది మైండ్ మీద కూడా రిప్రజెంట్ అవుతుంది కదా. ఇట్ నాట్ అందరు మదర్లు ఎలా ఉంటారని కాదు. ఇప్పుడు మా అత్తగారు చాలా మంచులు అన్నవాళ్ళు లేరా, అలా కూడా ఉంటారు. అవును, అవును. మా అత్తగారు ఏదింపులు బళ్ళా పోతున్నాడు బాబు, ఈ పిల్లలు అక్కడ తీసుకుపోతున్నాను బాబు, అక్కడ నుంచి రావట్లేదండి బాబు, ఇవన్నీ మాట్లాడుతుంటారు. ఎందుకని చెప్తున్నారు ఇవన్నీ. సో మూన్ ఈజ్ రిప్రజెంటింగ్ మైండ్, మూన్ ఈజ్ రిప్రజెంటింగ్ మదర్. ఈ మదరే ఈ అత్తగారు, లేకపోతే ఈ అమ్మాయి అత్తగారు అవుతుంది కదా. కరెక్ట్, కరెక్ట్. అయితే ఇప్పుడు అంటే నేను ఏమంటున్నా అంటే మీ దగ్గరికి వచ్చి పెళ్లిళ్ళ కోసం వస్తారు, మ్యారేజ్ బ్యూరోకి వస్తారు మీ దగ్గరికి. సో తల్లి జాతకం కూడా చూస్తారా? తల్లి అని కాదు, ఎంటైర్ ఫ్యామిలీ చాట్లో ఎందుకంటే అందులో తమ్ముడు పోతున్నాడు అని చెప్పాను, ఎక్కడో దగ్గర ఎఫెక్ట్ అవుతుంది కదా. రైట్, రైట్, రైట్. ఆ తమ్ముడి మీద ఎఫెక్ట్ అవుతుంది మ్యారేజ్. అందరివి కలిసి కుదిరే జాతకాలు ఎన్ని ఉంటాయి స్వామి? అలా కదక్క, నేను ఇప్పుడు ఒక డైవర్స్ తీసుకుని 2 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చి కన్నా 4 చక్రాలు చేయడానికి మహా అయితే 2-3 గంటలు టైం పడుతుంది. 3 గంటలు కూర్చోవచ్చు కదా అంటాను.
కరెక్టే. రోడ్డు మీదకి వెళ్ళిపోయి లక్షలు తగలెట్టేసి కోట్లు తగలెట్టేసి అంత మెంటల్ టెన్షన్ స్టేషన్ నెంబర్ తిరిగి పరువు పోగొట్టుకుని రెస్పెక్ట్ పోయి ఆ పిల్ల ఏమో తలెత్తుకోలేక ఈ పిల్లోడు తలెత్తుకోలేక అది మామూలు విషయం కాదు కదా. అవును. ఆ సొసైటీలో నేమ్ క్రియేట్ చేసుకునే కన్నా ఫ్యామిలీ చాట్ చెప్తే హ్యాపీగా చేస్తాం కదా. కరెక్ట్. ఇప్పుడు మీ దగ్గర ప్రాసెస్ ఏంటి యాక్చువల్ గా? నేను మా మామూలుగా- దగ్గర అమ్మాయి ఉంది, ఉమ్. ప్రాసెస్ చెప్పండి మాకు. అమ్మాయి జాతకం తీసుకుంటే మీ ఫ్యామిలీ చార్ట్స్ ఇస్తే జాతకం లేదు, ఏది ఓన్లీ బయోడేటా ఇస్తాం, ఫోటో ఇస్తాం మీకు. ఆ, మీరు ఏం చేస్తారు చెప్పండి. అమ్మాయి బయోడేటాతో పాటు నేను అనేది మా మదర్ కానీ ఎస్పెషల్గా వాళ్ళ ఫాదర్ కానీ పేరెంట్స్ కానీ సిబ్లింగ్స్ కానీ ఉంటే వాళ్ళ బయట అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు కూడా ఇస్తే ఆహా. యూ విల్ గెట్ ప్రాపర్ బ్రీఫ్. ఓకే. అది చాలా బెటర్. ఓకే. అలా ఇవ్వడం వల్ల ప్రాబ్లం ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయొచ్చు. అలా మీరు అమ్మాయి తరఫు నుంచి అంటే పెళ్లి కూతురు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, పెళ్లి కొడుకుల ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవాలి. తీసుకుంటారు. ఎందుకంటే అక్కడ ఒకటి చెప్తున్నాను, మ్యారేజ్ అనేది ఒక్క మ్యారేజ్కి జ్యోతిష్యంలో ఒక ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎవరో పలానా టైంకి పుడతారు, నువ్వు ఈ ముహూర్తంలో కని అన్నావు అనుకో, ఆ మూమెంట్కి డాక్టర్ గారు ఎక్కడో ట్రాఫిక్లో ఉండిపోవచ్చు, ఆ ముహూర్తం దాటిపోవచ్చు, అవును. సంథింగ్ ఏదైనా జరగచ్చు. మ్యాజిక్స్ అవి రిప్రొడక్షన్ భగవంతుడి నుంచి వచ్చేవి.